హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. ఇప్పటికే ఫెంగల్ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, భీమవరం, ఏలూరు, ఐపోలవరం, బొబ్బిలి, తణుకు ప్రాంతాల్లో రానటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం ఉంటుంది. ఈ తర్వాత మధ్యాంధ్ర జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా రాయలసీమ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. గత ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలు కొంతమేర తగ్గినప్పటికీ అనంతపురం, కర్నూలు వ్యాప్తంగా ఈ రోజు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్.